ఇప్పుడు ఒకసారి మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటే చూద్దాం. దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ derived from fundamental quantities are called derived quantities and their units are called derived units. For example, velocity అంటే మనకి ఫార్ములా ఏముంటుంది, డిస్ప్లేస్మెంట్ బై టైం ఉంటుంది కదా. మీరు చూసుకుంటే వెలాసిటీకి ఫార్ములా ఏముంటుందమ్మా, డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే డిస్ప్లేస్మెంట్ అనేదేమో మనకి ఫండమెంటల్ క్వాంటిటీ, టైం అనేది కూడా ఇంకో ఫండమెంటల్ క్వాంటిటీ. అంటే రెండు ఫండమెంటల్ క్వాంటిటీస్ని ఇక్కడ డివైడ్ చేస్తే మనకి వెలాసిటీ వచ్చింది. కాబట్టి ఇట్లా ఏవైనా ఫండమెంటల్ క్వాంటిటీస్ని డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తే వచ్చే క్వాలిటీస్ని మనం ఇక్కడ ఏమంటాం, డిరైవ్డ్ యూనిట్స్ లేదా డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్తాం, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ చూడండి, యాక్సిలరేషన్ అంటే మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. F = ma అని అనుకోండి. ఇక్కడ A = F/m అని కూడా రాసుకోవచ్చు. F అంటే ఫోర్స్, m అంటే మాస్. ఓకేనా, ఇక్కడ అది కూడా ఇచ్చిండు, ఫోర్స్. F = ma. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వర్క్. ఇవన్నీ కూడా మనకి ఏం యూనిట్స్, డిరైవ్డ్ క్వాంటిటీస్. ఇక్కడ మనకి కొన్ని ఫండమెంటల్ యూనిట్స్కి సంబంధించిన డెఫినేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 కిలోగ్రామ్ అంటే ఏంది, ఒక సిలిండ్రికల్ ప్రోటోటైప్ మాస్ మేడ్ ఆఫ్ ప్లాటినం అండ్ ఇరిడియం. అంటే ఒక ప్లాటినం ఇరిడియంతో చేసిన ఒక మెటల్, ఒక లోహం లాంటిది, ఒక స్తంభం లాంటిది అన్నట్టు. దాన్ని హైట్ ఎంత అంట, 39 mm హైట్ అంట. దాని డయామీటర్ ఎంత అంట, 39 mm డయామీటర్ అంట. అయితే దాని మాస్ని 5.0188 × 10⁻25 ఆటమ్స్ ఆఫ్ కార్బన్ 12తో మెజర్ చేస్తాం. ఈ మాస్ని మనం ఇక్కడ ఏమని చెప్తామంటే 1 కిలోగ్రామ్ అని చెప్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీటర్ చూసుకున్నట్లయితే, మీటర్ అంటే ఏంటంటే 1 మీటర్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పాత్. ఒక లెంత్ ఆఫ్ ది పాత్ అంటే ఒక రోడ్ సంబంధించిన లెంత్ అన్నట్టు. ఓకేనా, ఒక పాత్ అంటే ఒక మార్గం, ఒక రూట్, ఆ రూట్కి సంబంధించిన లెంత్. ట్రావెల్డ్ బై లైట్ అంటే లైట్ ఒక వ్యాక్యూమ్ లోపల ఎంత, 1/299,792,457 ఇన్ని సెకండ్స్ చూసుకుంటే, ఇన్ని సెకండ్స్లో లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో దాన్ని ఒక మీటర్ అని చెప్తాం అన్నట్టు. ఓకేనా, అది పాయింట్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ చూసుకుంటే, 1 సెకండ్ ఈజ్ ద టైమ్ ఇన్ విచ్ సీజియం ఆటమ్ వైబ్రేట్స్ 9,192,631,770 టైమ్స్ ఆఫ్ అన్ అటామిక్ క్లాక్. ఇది మనకి సెకండ్కి సంబంధించిన డెఫినేషన్. అంటే సీజియం ఆటం ఇన్ని వైబ్రేషన్స్ చేయడానికి ఒక పర్టికులర్ సెకండ్లో ఎంత టైం పడుతుంది, అది సెకండ్ అంటాం అన్నట్టు. ఇన్ని వైబ్రేషన్స్ చేస్తానంటే ఒక సెకండ్ లోపల, ఏది మనకి సీజియం ఆటం. ఓకేనా. సో మిగతా కొన్ని డెఫినేషన్స్ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి.